అదేవిధంగా నార్త్ ఇండియాలో కూడా కొంతమంది బీసీ నాయకులు ఉద్యమించి ప్రభుత్వాన్ని నిలదీశారు. అసలు మద్రాసులో పెద్ద పెద్ద ర్యాలీలు చేసిండ్రు. ఈ రాజ్యాంగంలో బీసీ కులాలకు ఎలాంటి హక్కులు కల్పించలేనది అప్పుడు వచ్చినప్పుడు. ఇంకా దాంతో పాటుగా ఏమైందంటే అప్పటికే తమిళనాడులో ఇది కమ్యూనల్ జీవో ఉండేది. అంటే మెడికల్ సీట్ల భర్తీ లోపల అన్ని కులాలకు మతాలకు వాళ్ళకు రిజర్వేషన్ ఉంది. షెడ్యూల్ కాస్టు, షెడ్యూల్ ట్రైబు, ముస్లిమ్సు, హిందూ బీసీలు, బ్రాహ్మణులు, ఆంగ్లో క్రిస్టియన్లకు కూడా రిజర్వేషన్ ఉన్నది. మెడికల్ సీట్లలో సీట్ రావాలంటే కమ్యూనల్ జీవో అంటారు దాన్ని. ఎప్పుడైతే రాజ్యాంగం అమల్లోకి రాగానే అక్కడ ఆ జీవోను ఛాలెంజ్ చేశారు హైకోర్టులో. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారంగా కేవలం షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ ఉంది. మిగతా కులాలకు కానీ వర్గాలకు రిజర్వేషన్ లేదు. ఈ కమ్యూనల్ జీవో అగైనెస్ట్ టు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి వ్యతిరేకం ఉందని దీన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. ఛాలెంజ్ చేసినప్పుడు ఇమీడియట్గా అక్కడ హైకోర్టు దాన్ని విచారణలోకి తీసుకున్నది. ఆ కమ్యూనల్ జీవోను కొట్టివేసింది. కేసు పేరు ఏంటంటే శ్రీమతి చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. అప్పుడు మద్రాసు ప్రభుత్వం ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో అప్రోచ్ అయింది. సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది. హైకోర్టు తీర్పును సవాల్ చేశారు. సుప్రీంకోర్టులో స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ శ్రీమతి చంపకమ్మ దొరైరాజన్ కేసులో ఏం చెప్పిందంటే అప్పుడు ఒక 5 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి దీన్ని అసలు కమ్యూనల్ జీవో చెల్లుతుందా చెల్లదా అంటే చెప్తే మరి రాజ్యాంగం ప్రకారం చెల్లదు కాబట్టి కమ్యూనల్ జీవోను కొట్టేశారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిక్కుతోచని పరిస్థితి లోపల మొత్తం ఓబీసీల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో మొట్టమొదటి రాజ్యాంగ సవరణలు కొన్ని చేసిండ్రు. దానిలో ముఖ్యంగా ఆర్టికల్ 15(4) చేర్చిండ్రు. ఆర్టికల్ 15(4) ఏం చెప్తుందంటే ఈ దేశంలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు ఇంకా ఒక ప్రమాదకరంగా నిజంగా చెప్పాలంటే అసలు బీసీలు కులమే లేదని చెప్తున్నారు రాజ్యాంగం. రాజ్యాంగంలో బీసీ కులాలు లేవని చెప్తున్నది. అసలు కుల సామ్యంలో ఆ విధంగా ఎందుకు రాసిండ్రు? ఇలా బీసీ సమాజం, బీసీ మేధావులు, విద్యార్థులు ముఖ్యంగా ఆలోచన చేయాలి. సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. క్లాసెస్ అనే ఒక ఇంగ్లీష్ పదంతోనే ఈ బీసీలను సజీవంగా సమాధి చేసినట్లు అయిపోయింది. అటు అస్తిత్వం లేదు. ఆ మొదటి రాజ్యాంగ సవరణ తర్వాత ఆ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పించారు. ఈ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు విద్యలో కానీ ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ కల్పించింది. అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం వచ్చింది. అంటే బీసీలకు రిజర్వేషన్ కోటా పెట్టాలంటే విద్యా ఉద్యోగాలలో అప్పుడు కొన్ని రాష్ట్రాలు ఈ బీసీ జాబితా ఇవ్వడము, బీసీ జాబితాను సంబంధించిన హైకోర్టులలో ఛాలెంజ్ చేశారు. ఏం చేస్తున్నారు? బీసీ జాబితా అంటే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎప్పుడైతే సపోజ్ 50 కులాలు బీసీ జాబితాని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడము, దాన్ని ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేక వర్గాలు ఉంటారో వాళ్ళు ఛాలెంజ్ చేయడం, ఇది తరగతులకు సంబంధించినటువంటి రిజర్వేషను. మరి దీని లోపల కులాలను కలుపుతున్నారో తప్పు, రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పడం, ఇమీడియట్గా హైకోర్టులు ఇంటర్ఫియర్ అయ్యి ఆ జాబితాలను కొట్టివేయడం. అసలు రిజర్వేషన్ అమలు కాలే. మొదటి రాజ్యాంగ సవరణ జరిగినా కూడా ఏం లాభం లేకుండా పోయింది. కానీ రాను ఇంకా ఇక జాతీయ స్థాయిలో అయితే రిజర్వేషన్లు లేవు. ఇక రాష్ట్రాలలో ఏంటంటే మన దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల అనంతరామన్ కమిషన్ 1968 వేసిండ్రు. దాని యొక్క నివేదిక 1970 ఇవ్వడం జరిగింది. 70లో ఇచ్చినప్పుడు 93 కులాలను సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన కులాలుగా గుర్తిస్తూ వీళ్ళకు విద్యలో 25% రిజర్వేషన్లు 4 గ్రూపులుగా వర్గీకరణ చేసి జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోని ఇమీడియట్గా మళ్ళీ హైకోర్టులో ఛాలెంజ్ చేశాం. హైకోర్టు కొట్టివేసింది. సింపుల్ ఏంటంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషను, ఇది కులాల రిజర్వేషన్ కాదు, కానీ ఈ జాబితా లోపల కులాలను చేరుస్తున్నావు కాబట్టి అది తప్పు అని చెప్తుంది హైకోర్టు. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు హిందువుల ఆచారాలు, సాంప్రదాయాలు, జీవితం అంతా ఎట్లయితే బ్రాహ్మణుడి చేతులు ఉన్నాయో ఇక్కడ బీసీ రిజర్వేషన్లు కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల చేతుల లోపల, హైకోర్టు, సుప్రీంకోర్టు లోపల వాళ్ళ ఇవ్వాలనుకుంటే ఇస్తే, లేకపోతే అంత ప్రమాదకరంగా. ఈ ప్రకారం బీసీలకు ప్రధాన శత్రువు న్యాయస్థానం అనుకోవచ్చా? భారత రాజ్యాంగమే. రాజ్యాంగంలో ఉన్న లొసుగులను, లోటుపాట్లను చెప్పి ఇలా అడ్డుకుంటున్నారు. ఒకటి పాలకుడు పెట్టడు, ఎందుకంటే రాజ్యాంగంలో సరిగా లేదు కాబట్టి వాడు పెట్టాడు. ఒకవేళ పాలకుడు పెట్టినా కూడా మళ్ళీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో సమస్యలు. అసలు ఎవరికి లేని క్రిమిలేర్ సమస్య ఎందుకు వచ్చింది? బీసీలకే ఉన్నది. అదే షెడ్యూల్ కాస్ట్ అంటే షెడ్యూల్ చేయబడినటువంటి కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్
షెడ్యూల్ చేయబడినటువంటి తెగలు. అంటే ఆ కులాలకు ఆ తెగలకు రాజ్యాంగంలో గుర్తింపు ఉన్నది. మరి బీసీలకు కల్పించలేదంటే ఎంత దుర్మార్గం మీరు ఆలోచన చేయండి. అంటే దీనికి కారణం మనం ఎవరిని చెప్పడానికి వీల్లేదు, సమాజం మొత్తం కారణమే, బీసీలు కూడా కారణమే. ఇప్పటిదాకా కూడా ఇన్ని కేసులు, అసలు బీసీ రిజర్వేషన్ అంటేనే కేసులు, మళ్ళీ దేని మీద ఉండదు. పెంచిన రిజర్వేషన్లు తగ్గించారు ఇదే న్యాయస్థానాలు. అయితే దీని మీద మొత్తానికి ఒక 1951 నుంచి 1970 వరకు పంచాయతీ. ఏదో ఇక అక్కడ హైకోర్టులు, సుప్రీంకోర్టు, మన మండల్ కమిషన్, మన అనంతరామన్ కమిషన్ది ఏమైంది, హైకోర్టులో కొట్టేసినా ఏదో మళ్ళీ సుప్రీంకోర్టులో ఆ న్యాయమూర్తులు మంచి వాళ్ళు అయి ఉండి వాళ్ళు ఆమోదం తెలపడం జరిగింది. అంటే అనంతరామన్ కమిషన్ సైంటిఫిక్ అప్రోచ్ తోటి ఈవెన్ బీసీ జాబితాలో కులాలను చేర్చిన అది కరెక్టే, నాలుగు గ్రూపుల వర్గీకరించి 20% రిజర్వేషన్ కల్పించడం న్యాయసమ్మతమే అని సుప్రీంకోర్టు ఆమోదించి తెలిపిన తర్వాత 1972 నుంచి మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలలో, ప్రభుత్వ ఉద్యోగాలు విద్యలో మనకు రిజర్వేషన్లు అమలు అవుతూ ఉన్నాయి. ఆ విధంగా అంత కాంట్రడిక్టరీగా రాజ్యాంగంలో ఉన్నది. మనకు బీసీలకు సంబంధించినటువంటి ఆర్టికల్ 15(4). ఆర్టికల్ 15(4) ఏం చెప్తున్నది, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు, అంటే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నాడు. అదే క్యాస్ట్స్ అని ఉంటే, కులాలని ఉంటే కనుక ఈ సమస్య వచ్చేది కాదు. మరి ఈ విషయాలన్నీ పాలకులకు తెలియదా అంటే అన్నీ తెలుసు వాళ్ళకు. పాలకుల యొక్క ఉద్దేశం ఏంది, ఈ మనుధర్మశాస్త్రము అధర్మశాస్త్రాలన్నీ కూడా బీసీలకు సంబంధించినటువంటి ఆర్టికళ్ళల్లో చొప్పించిండ్రు. అది మన సమాజానికి కూడా అర్థం కాకుండా పెట్టిండ్రు. అందుకే ఇవాళ ఈ దీనమైన పరిస్థితి. సరే బీసీలలో ఏంటి పరిస్థితి అని అంటే, ఎవరైతే బీసీ కులాలు ఏ రాష్ట్రం తీసుకున్నా జనసంఖ్య కలిగి ఉండి కొంత ఆర్థికంగా మంచిగా బలంగా ఉన్న కులాలకు న్యాయం జరుగుతూ ఉన్నది. మన తెలంగాణ రాష్ట్రం తీసుకుని మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఒక 10 కులాలు జనసంఖ్య ఉంటాయి, కొంచెం ఆర్థికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంచెం అవకాశాలు వస్తున్నాయి. అది రావడాన్ని మనం ఎవరు వ్యతిరేకించవద్దు వాళ్ళకు. ఎందుకంటే సమాజంలో ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో మనకు ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ ఇవ్వాలంటే గెలుపు గుర్రాలని పెడతాడు. ఎలక్షన్ మేనిఫెస్టో, ఎలక్షన్కి ముందు మంచి ప్రసంగాలు ఏం చేస్తారు, సామాజిక న్యాయం మేం చేస్తాం, వాడు 5 సీట్లు ఇచ్చిండు మేము 10 సీట్లు ఇచ్చినామని ఉపన్యాసాలు ఇస్తారు. ఎటో వచ్చేసి మళ్ళీ బీసీలలో మెయిన్గా జనసంఖ్య తక్కువ ఉన్న కులాలు, లేకపోతే సంచార జాతులు, ఆదిమ జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులు, ఇంకా జనసంఖ్య తక్కువ ఉన్న బీసీ కులాలకు అసలు రాజకీయ ప్రాతినిధ్యం కావాలి. అసలు వాళ్ళు ఈ దేశంలో సెకండ్ గ్రేడ్ సిటిజన్గానే బతుకుతున్నారు. వారికి అసలు రాజకీయ అవకాశాలు వచ్చే అవకాశమే లేదు ఇప్పుడున్న పరిస్థితులలో. చాలామంది ఆ కులాల పేరు అవమానాలకు గురవుతున్నారు. అవమానాలకు గురవుతాడు. వానికి ఏందా, నీకు ఎన్ని ఓట్లు ఉన్నాయంటాడు. పోనీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారు, వాళ్ళు ఏంది వెలమ కమ్యూనిటీ, మరి వాళ్ళు ఎంతమంది ఓట్లు ఉన్నారు? ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో తేలిపోయింది, వాళ్ళు 1,00,000 జనాభానే తేలిపోయింది. అతను సీట్లు ఇచ్చేటోడే అంటాడు. ఒకసారి విశ్వబ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, విశ్వబ్రాహ్మణుడు మాకు ఒక ఎమ్మెల్యే టికెట్, అరే మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మాట్లాడతాం. అట్లా మాట్లాడిన సందర్భాలు ఎంతో. అసలు బీసీ నాయకులు ఎంతోమంది అవమానాలకు గురైనరు. వాళ్ళు స్వయంగా టీవీల ముందు కూడా చెప్పడం జరిగింది.